లక్షల సంవత్సరం క్రితం మానవుడు భూమిపై ఉన్నాడు. కానీ అప్పుడు భాష పుట్టలేదు. అడవుల్లో జీవించే అది మానవులు మాట్లాడేవాళ్ళు కాదు. కేవలం సైగలు, అరుపులు, భయంతో కూడిన కేకలతోనే ఒకరికొకరు విషయాలు అర్థం చేసుకునేవారు. ఆ తర్వాత కాలంలో మనిషి శరీరంలో గొంతులు, మెదడు చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వల్లే అరుపులు పదాలుగా మారి ప్రపంచంలో మొదటి భాష పుట్టింది. కానీ ఈరోజు ప్రపంచంలో 7,000కు పైగా భాషలు ఉన్నాయి. మొదట్లో ఒకటే భాష ఉన్నప్పుడు అది ఇన్ని వేల భాషగా ఎలా విడిపోయినవి? ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భాష పుట్టుక కథ ఈరోజు కళ సరిగ్గా 40 లక్షల సంవత్సరం మొదలైంది. తూర్పు అమెరికాలోని దట్టమైన అడవుల్లో వారు మూలంగా జీవించేవారు. వాళ్ళు చూడడానికి అచ్చం మనలా లేకపోయినా మనలాగే 2 కాళ్ళపై నడవడం నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర బలం ఉన్నది, అడవిని అంతం చేసే తెలివితేటలు ఉన్నాయి. కానీ ఒక్కటి లేదు, అదే పదం. మాట్లాడే శక్తి లేదు. అలానే వారి మెదడు బలీయంగా ఉంటేనే కాదు లోపం మెదడులో లేదు, వారి గొంతులో ఉంది. ఆ కాలం మనిషి గొంతులో వాయిస్ బాక్స్ చాలా పైకి ఉండేదాన్ని సైన్స్ చెప్తోంది. ఈరోజు వాయిస్ బాక్స్ కిందికి జారడం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం. కానీ అప్పట్లోనూ మిగతా జంతువులనే, అంటే ఈనాటి చింపాంజీలనే పైకి ఉండేది. ప్రకృతి వారికి, ఇక ఇండిజైన్ వారికి ఒక లాభం కోసమే ఇచ్చింది. దానివల్ల ఈరోజు వాళ్ళు నీళ్ళలో ముఖం పెట్టి ఒకేసారి నీళ్లు తాగుతూ గాలి కూడా పీల్చుకునేవారు. ఈరోజు మనం అలా చేయలేం. చేస్తే నీళ్లు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. అడవులో ప్రాణాలతో బతకడానికి అప్పట్లో వరం లాంటిది అన్నమాట. కానీ వారి కాపాడిన ఆ వరమే పెద్ద శాపంగా మారింది. వాయిస్ బాక్స్ పైకి ఉండడం వలన గొంతులు, నాలుక కదలడానికి అసలు చోటు ఉండేది కాదు. వారి గొంతు లాక్ చేయబడి ఒక పంజరంలో ఉండేది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఈరోజు మనం పలుకుతున్నట్టు ఆ అని వాళ్ళు స్పష్టంగా పలకలేకపోయేవాళ్ళు కాదు. కేవలం జంతువులు మాత్రమే అరవడం మాత్రమే వాళ్ళకి తెలుసు.